సామాజిక న్యాయం, సమానత్వం, సాంస్కృతిక పునరుద్ధరణే లక్ష్యంగా రెండో విడత రాష్ట్ర కమిటీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆ కొత్త కమిటీ రూపకల్పనలో సామాజిక సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ 80% పదవులను బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల వారికి కేటాయించామని తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ విభాగాల పదవులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ ప్రతి జిల్లాలో మహిళా జాగృతి అధ్యక్షురాళ్లను నియమించినట్లు తెలిపారు. యువజన, కార్మిక విభాగం, ఎంబీసీ, బీసీ విభాగాలకు కొత్త అధ్యక్షులకి ఇచ్చినట్లు ఆమె వివరించారు. త్వరలో కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను చేపట్టే అవకాశం ఉంది. ఆ సమయంలో జిల్లాల వారీగా మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలంగాణ జాగృతి తెలిపింది. మూడో విడత కమిటీ త్వరలో ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనల ఆధారంగా మరో విడతలో మరిన్ని నియామకాలు ఉంటాయని ఆమె తెలిపారు.